బ్యాక్ టు మై ఛానల్ దుర్గా లీలాధర్. యూట్యూబ్లో వీడియోలు పెట్టాక డిలీట్ చేస్తూ ఉంటారు చాలామంది అలాగే చేస్తూ ఉంటారు కదా. వీడియో అప్లోడ్ అయిపోయాక ఒకళ్ళిద్దరు వ్యూస్ చూసేసాక డిలీట్ చేస్తూ ఉంటారు. ఎందుకు డిలీట్ చేస్తున్నారు? దానివల్ల ఏమన్నా ఫాల్ట్ వచ్చిందా? అదేదో ముందే చూసుకోవాలి కదా. అందులో మిస్టేక్స్ అవన్నీ మనం ముందే చూసుకోవాలి. అలా చూసుకోకుండా అప్లోడ్ చేసేసి అది సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ చూస్తున్నప్పుడు డిలీట్ చేస్తే మన ఛానల్కి ఏదైనా ప్రాబ్లం వస్తుందా అన్న దాని మీద ఈ వీడియో చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే నేను చెప్పిన పాయింట్లన్నీ మిస్ అయిపోతారన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. తర్వాత మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఊరికే ఇప్పుడు వ్యూస్ అంటారు, వ్యూస్ రాలేదంటారు. వ్యూస్ రాలేదని మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేశాను అంటారు. ఇప్పుడు మీరు డిలీట్ చేసి అప్లోడ్ చేయడం వల్ల వ్యూస్ పెరుగుతాయని ఎవరైనా చెప్పారా మీకు? ఒకవేళ డిలీట్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత అప్పటికప్పుడు వ్యూస్ వస్తాయేమో కానీ తర్వాత ఛానల్ చాలా ప్రాబ్లంలోకి వెళ్తుందండి. ఇది చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు చాలామంది. వీళ్ళు చెప్పిన మాట వినకుండా ఛానల్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అన్నమాట. ఒక్కసారి మనకే ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత డిలీట్ అయితే చేయొద్దు. డిలీట్ చేయకూడదు అసలు. అది ఎలాగున్నా సరే, వ్యూస్ వచ్చినా రాకపోయినా సరే మీరు డిలీట్ అయితే చేయకూడదు. డిలీట్ చేయటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. మనగా మానిటైజేషన్కి ముందైనా సరే తర్వాత అయినా సరే ఎప్పుడు కూడా ఒకసారి అప్లోడ్ చేసిన వీడియోని డిలీట్ చేయొద్దు. డిలీట్ చేసే ఆలోచనే బుర్రలోకి రానివ్వద్దు. మ్యాక్సిమం మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడే గ్యాలరీలోనే చూసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా ఏంటి, వీడియో ఎలాగుంది అనేది మొత్తం అంతా ఒకసారి చెక్ చేసుకోండి. 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. వీడియో అప్లోడ్ చేయకముందే అసలు ఆ వీడియో ఆడియన్స్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది, యూట్యూబ్ రూల్స్ ప్రకారం అలాంటి వీడియోస్ యూట్యూబ్ ఎంకరేజ్ చేస్తుందా లేదా, ఇవన్నీ కూడా ముందు గ్యాలరీలో ఉన్నప్పుడే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ వీడియో పెడితే ఆడియన్స్కి అసలు ఉపయోగపడుతుంది ఈ వీడియో, వాళ్ళు అసలు ఈ వీడియోని ఎందుకు చూడాలి, యూట్యూబ్ మనకు అసలు ఎందుకు రెవెన్యూ ఇవ్వాలి, ఇవన్నీ ఒక్కసారి మీ వీడియో అప్లోడ్ చేయకముందే ఒకసారి ఆ వీడియోని 1-2 సార్లు చూసి ఆలోచించుకుని అప్లోడ్ చేసుకున్నారంటే డిలీట్ చేసి పని ఉండదు. ఇలాగా ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత మీరు అసలు వీడియోని డిలీట్ చేయరు. ఒకసారి యూట్యూబ్లోకి వీడియోని అప్లోడ్ చేశాక ఈ ఆలోచనలు ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే మన మైండ్లోకి మనం అప్లోడ్ చేసిన వీడియో ఎక్కువగా ఏదోటి పిచ్చి కంటెంట్ అయ్యి ఉంటుంది, పనికిమాలిన కంటెంట్ అయ్యి ఉంటుంది. దాని గురించి వీడియోని డిలీట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సో మీరు ఏ వీడియో పెట్టినా సరే అసలు డిలీట్ చేయవలసిన అవసరం లేకుండా వీడియో పెట్టండి. ఏదో ఒకటి పెడదాము అన్నట్టయితే అసలు పెట్టొద్దు. అండ్ ఈ ఇలా డిలీట్ చేయటం వల్ల మెయిన్ కంటెంట్ ఇప్పుడు రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది అనుకుందాం. అసలు అంటే కంపల్సరీ డిలీట్ చేయాల్సిందే వీడియోని. మీరు ఒకవేళ ఉంచినా కానీ ఉపయోగం ఉండదు. దాని మీద కాపీ రైట్స్ పడి అలాగే మొత్తానికి మీ ఛానల్కి మైనస్ అవ్వటం తప్పితే ఉపయోగం ఏముండదు. రీయూజ్డ్ కంటెంట్ అని వస్తే కంపల్సరీ డిలీట్ చేయాలి వీడియోని. అసలు డిలీట్ చేయకుండా ఆ ఇష్యూ రిజాల్వ్ అవ్వదన్నమాట. ఎందుకంటే ఆ కంటెంట్లోనే ఆ వీడియోలోనే ఇష్యూ ఉంది కనుక కంపల్సరీ డిలీట్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఆ వీడియోలోనే ఇష్యూ ఉంది కనుక ఇష్యూ ఉన్న కంటెంట్ కంపల్సరీ డిలీట్ చేయాల్సిందే. అలాంటి వీడియోస్ని అసలు అప్లోడ్ చేయడానికి చూడకండి. ఎందుకంటే అది ఉండగా మీ ఛానల్కి ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. అలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలన్నమాట. ఫర్ సపోజ్ ఆ ఇష్యూ ఉన్న వీడియోనే మోస్ట్ ఎక్కువ వ్యూస్ అయ్యి దానికే వచ్చినాయి అనుకోండి, ఎక్కువ బాగా రీచ్ అయ్యి ఎక్కువ వ్యూస్ దానికే వచ్చేసినాయి, మీకు ఎక్కువ ఆడియన్స్ చూశారు ఆ వీడియోని, అది రీయూజ్డ్ వచ్చిందనుకో కంపల్సరీ డిలీట్ చేయాల్సిందే. రీయూజ్డ్ రాకుండా డిలీట్ చేస్తే మనకి ఛానల్ ఎఫెక్ట్ పడకుండా ఉంటుంది. అదే రీయూజ్డ్ వచ్చాక అన్ని వ్యూస్ వచ్చినాయి అని డిలీట్ చేయకుండా ఉన్నా కూడా మన ఛానల్కి ఎఫెక్ట్ పడే అవకాశం చాలా ఉంటుంది మరి. దానివల్ల వేరే వీడియోస్ కూడా మనం వేరే పెడతా ఉంటాం కదా, వేరే వీడియోస్ ఇవన్నిటికి కూడా ఒక్క వీడియో వైరల్ అయ్యిందంటే వేరే వీడియోస్కి కూడా వ్యూస్ వస్తూ ఉంటాయన్నమాట, పెరుగుతూ ఉంటాయన్నమాట. కానీ ఈ రీయూజ్డ్ కంటెంట్ని ఎప్పటికైనా సరే డిలీట్ చేసేయాల్సింది. మీరు డిలీట్ చేసే రీయూజ్డ్ వచ్చిన కంటెంట్ వీడియోని
దాని ద్వారా వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, దాని ద్వారా తర్వాత వీడియోస్ని కూడా చూస్తారు కదా, ఆ వీడియోస్కి కూడా బాగా రీచ్ బాగా వస్తుంది, వ్యూస్ బాగా వస్తుంది. కానీ దీనికి రీచ్ బాగా వచ్చింది, రీయూజ్డ్ వచ్చింది కంటెంట్ అని మనం డిలీట్ చేసేస్తాం కదా, డిలీట్ చేసినా కూడా బాధపడక్కర్లేదండి. ఆ ఒక్క వీడియో వల్ల ఆ వీడియో వైరల్ వెళ్తే మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నిటికీ కూడా వ్యూస్ వస్తాయి అన్నమాట. అసలు బాధపడాల్సిన పని లేదు, దీనికి రీచ్ వస్తుంది. ఆ వీడియో ఒక్కటి పోయిందని అసలు బాధపడద్దు. రీయూజ్డ్ కంటెంట్ ఏది ఉన్నా సరే, ఎలాంటి వీడియో అయినా సరే, దానికి లక్షల్లో వ్యూస్ వచ్చినా సరే వెంటనే డిలీట్ చేసే ప్రయత్నం చేయండి. అలాగా ఇంకా ముందు ముందు వీడియోస్ మన ఛానల్కి కూడా వీడియోస్ వల్ల రీచ్ అనేది తగ్గిపోద్ది అన్నమాట. అందుకే కేర్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు కూడా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ముందు జాగ్రత్తగా అన్నీ చూసుకుని. ఇప్పుడు కొంతమంది లాంగ్ వీడియోస్ అనుకోండి, లెంతీ వీడియోస్ అనుకోండి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాయిస్ ఓవర్ ఇచ్చారనుకోండి ఎడిటింగ్ చేసేటప్పుడు, ఆ చివరిలో వాయిస్ జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అలా జరిగినప్పుడు అప్పుడు చూసుకోరు ఎలాంటివన్నీ కూడా ముందు చూసుకోవాలి. ఆ వీడియోని ఎడిట్ చేయటం అన్నీ అయ్యాక ఎలాగుందో అంటే అనేది 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. మనం ఎడిటింగ్లో ఉన్నప్పుడే చెక్ చేసుకోవాలి, గ్యాలరీలోకి రాకముందు ముందే చూసుకోవాలన్నమాట. అలాంటివన్నీ కూడా అస్తమాను వీడియోని అప్లోడ్ చేసి డిలీట్ చేయటం వల్ల రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుందా, ఛానల్కి మైనస్ మాట, చాలా పెద్ద మైనస్ అవుతుంది. మీరు ఎప్పుడైనా మానిటైజేషన్ అవ్వని ఛానల్లో అనుకోండి, ఎప్పుడైనా మానిటైజేషన్కి అప్లై చేసినా కూడా అది రీయూజ్డ్ కంటెంట్ వీడియోస్ అనేవి వచ్చి మానిటైజేషన్ కూడా అవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది అన్నమాట. అవుతుంది, అవదాని అన్ను, కానీ చాలా కొంచెం కష్టపడాల్సి వస్తుంది. రీయూజ్డ్ కంటెంట్ వస్తే ఓకే, అది ఎలాగా డిలీట్ చేయాల్సిందే. ఎలాగా మన ఛానల్కి ఉన్న రీచ్ ఇవన్నీ కూడా తగ్గుతూ ఉంటుంది, ఒక్కొక్కసారి సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోతూ ఉంటారు. అలా కాకుండా మానిటైజేషన్కి ముందు, మానిటైజేషన్ తర్వాత కొంతమంది ఏం చేస్తున్నారంటే తెలివిగా వాళ్ళకి ఒక వీడియోకి 1000, 2000, 200, 300, 2000, 3000 అలాగా వీడియోకి వ్యూస్ వస్తున్నాయి అనుకోండి. సడన్గా ఒక వీడియోకి వ్యూస్ తగ్గిపోయినాయి అనుకోండి, మొత్తం తగ్గిపోయినాయి, అంత రీచ్ రావట్లేదు. అప్పుడు ఏం చేస్తున్నారంటే వ్యూస్ రావట్లేదు ఇంకా అనేసి డిలీట్ చేసేస్తున్నారు. ఆ వీడియోని డిలీట్ చేసేసి రీఅప్లోడ్ చేస్తున్నారు అన్నమాట. తెలివిగా చేస్తున్నారు. ఇది నేను చాలామంది దగ్గర అబ్జర్వ్ చేశానండి. చాలామంది కూడా ఇలాగే చేస్తున్నారు. చాలామంది పెట్టి కామెంట్లో కూడా ఇలాగే ఉంటుందన్నమాట. రీయూజ్డ్ కంటెంట్ గురించి అడుగుతున్నారు. డిలీట్ చేయటం, అప్లోడ్ చేయటం, దీనివల్ల ఏదైనా డిఫరెంట్ ఉంటుందని. చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఛానల్ ఒక్కొక్కసారి అయితే ఛానలే పోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. అలా డిలీట్ చేసి అప్లోడ్ చేయటం వల్ల మీకు అప్పటికప్పుడు రీచ్ అనేది పెరగొచ్చేమో, కానీ తర్వాత రీచ్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే మనం చేసే మిస్టేక్స్ వల్లే యూట్యూబ్ కొత్త కొత్త రూల్స్ అన్నీ తీసుకుని వస్తుందన్నమాట. దానికి మెయిన్ కారణం మన క్రియేటర్స్ మన యూట్యూబర్స్ చేసిన తప్పుల వల్లే కొత్త కొత్త రూల్స్ అనేవి తీసుకుని వస్తుందన్నమాట యూట్యూబ్. సో ఒకసారి మీరు వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత డిలీటే చేయొద్దు. అలా డిలీట్ చేయాలన్న ఆలోచనే రానివ్వద్దు అసలు. కొంతమంది అంటారన్నమాట, నేను వీడియోని డిలీట్ చేయలేదు అయినా సరే నాకు వ్యూస్ తగ్గినాయి, ఎందుకు తగ్గినాయి అని అంటూ ఉంటారు. ఒక్కొక్కసారి అనేది వ్యూస్ అనేది మన వీడియోని బట్టి తగ్గొచ్చు, పెరగచ్చు. దాన్ని మనం ఏం చేయలేం. వ్యూస్ అనేది వాటంతట అవే రావాలి తప్పితే దాన్ని మనం ఏమి మంత్రాలు వేసి మనం వ్యూస్ని రెప్పించుకోలేము. వ్యూస్ తగ్గటం అనేది ఎంత పెద్ద ఛానల్కైనా, ఎంత చిన్న ఛానల్కైనా చాలా కామన్ విషయం అన్నమాట. అది వ్యూస్ పెరిగినప్పుడు పట్టించుకోరు ఎవరు. పెరిగినప్పుడు మరి ఎందుకు అడగరు, తగ్గినప్పుడు ఎందుకు అడుగుతారు? పెరిగినప్పుడు కూడా అడగాలి కదా, నాకు వ్యూస్ పెరిగినాయి అని. పెరిగినప్పుడు మటుకు ఎవరు అడగరు. వ్యూస్ పెరిగినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతూ ఉంటారు అందరూనే. పెరిగినప్పుడు మనం ఎలా తీసుకుంటామో తగ్గినప్పుడు కూడా అలాగే తీసుకోవాలండి. యూట్యూబ్లో వ్యూస్ అనేవి మనకి అప్పటికప్పుడు వచ్చి కాదన్నమాట. సడన్గానే వ్యూస్ తగ్గగానే చాలామందికి డౌట్ వస్తుంది అన్నమాట. ఏమైనా సెట్టింగ్స్ ఏమైనా చేంజ్ చేయాలా, ఇలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. ఎలాంటి సెట్టింగ్స్ ఏమీ ఉండవండి. వ్యూస్ అనేవి ఆటోమేటిక్గా వాటంతట అవి రావాల్సిందే. వీడియోని కనుక డిలీట్ చేస్తే, మీ అంతటా మీరు వీడియోని కనుక డిలీట్ చేస్తే అది మటుకు వెనక్కి రాదు అన్నమాట. చాలామంది అంటూ ఉంటారన్నమాట, వాళ్ళు తెలిసి అంటారో తెలియక అంటారో కానీ పొరపాటున వీడియో డిలీట్ అయిపోయిందండి. అసలు పొరపాటున ఎలా డిలీట్ అయిపోతుందండి? మనం డిలీట్ చేస్తేనే డిలీట్ అవుతుంది. వాటంతటా అవి వీడియోలు అప్లోడ్ అయిపోవు, వాటంతా అవి డిలీట్ అయిపోవు వీడియోలు. ఏదైనా సరే మనం చేస్తేనే అవుతుంది. మనం డిలీట్ ఫర్ యూట్యూబ్ అని డిలీట్ చేస్తేనే వీడియో అనేది డిలీట్ అవుతుంది. అంతేగాని పొరపాటున మనం డిలీట్ కొట్టేసినంత మాత్రాన డిలీట్ అయిపోదు. యూట్యూబ్ ఎప్పుడు కూడా గుడ్డిగా ఏం ఆప్షన్లో ఇవ్వదండి. ఊరికే దాన్ని అలా జస్ట్ టచ్ చేస్తే డిలీట్ అయిపోవటం అలా ఏమి ఉండవు యూట్యూబ్లో వీడియోస్. మనం ఏదో ధ్యానంలో ఉండి డిలీట్ చేస్తే డిలీట్ అయిపోవటం తప్పితే
దాని అంటుంది అవి డిలీట్ అవ్వవు, అప్లోడ్ అవ్వవు వీడియోలు. పొరపాటున డిలీట్ చేసామంటారు. పొరపాటున ఎలా డిలీట్ చేస్తారు? అది కావాలని డిలీట్ చేయటమే కదా అది. సో అలా కావాలని డిలీట్ చేస్తే మటుకు పొరపాటున వీడియో మటుకు వెనక్కి రాదు. ఒకవేళ యూట్యూబ్ రిమూవ్ చేసింది అనుకోండి వీడియోని, ఏదన్నా ఇష్యూ వచ్చి యూట్యూబ్ కనుక రిమూవ్ చేసింది అనుకోండి వీడియోని, అప్పుడు ఆ వీడియోకి ఇష్యూ లేదు. ఇష్యూ లేకుండా పొరపాటున యూట్యూబ్ రిమూవ్ చేసింది అనుకోండి, అది మనం చూసుకుని ఆ వీడియోకి ఇష్యూ లేదు అని మనం అపీల్ చేసామనుకోండి, యూట్యూబ్కి అపీల్ చేయాలి. అపీల్ చేసామనుకోండి ఆటోమేటిక్గా వీడియో అనేది మనకి వస్తుంది అన్నమాట. అది యూట్యూబ్ రిమూవ్ చేస్తే. మనంతటా మనం రిమూవ్ చేస్తే వెనక్కి అనేది రాదండి. యూట్యూబ్ రిమూవ్ చేస్తే పొరపాటున అప్పుడు వెనక్కి అనేది వస్తుంది అన్నమాట. పొరపాటున కాపీరైట్స్ కానీ అలాంటివి ఏమైనా చాలామందికి ఉన్న డౌట్లో ఇదొకటి. కాపీరైట్స్ పెడితే అలాంటి వీడియోల మీద ఏం చేయాలని. కాపీరైట్ వస్తే ఇప్పుడు మనకి మ్యూట్ అనే ఆప్షన్ ఉంది. యాక్చువల్గా అది మనం వాయిస్ ఓవర్ ఇచ్చామని అనుకోండి, వాయిస్ ఓవర్ ఇచ్చి ఓన్లీ సాంగ్ మటుకే మ్యూట్ అయ్యే ఆప్షన్ అయితే వచ్చింది. అది మనం వైటీ స్టూడియోలో చేసుకుంటే తెలిసిపోద్ది. కాపీరైట్ మీద క్లిక్ చేస్తే వైటీ స్టూడియోలోకి వెళ్తుంది అన్నమాట. అది క్లిక్ చేసి మనం మ్యూట్లో పెట్టుకోవచ్చు. ఇన్ని ఎఫెక్ట్లు ఉంటాయి అన్నమాట. ఏముంది, మనం వీడియో డిలీట్ చేయటమే కదా అనుకుంటాం, కానీ దాని తర్వాత వచ్చే సవాళ్ళన్నీ మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నమాట. ఏది పడితే అది చేతికి ఏది దొరికితే అది వీడియో తీసేసి పెట్టేటాలి, అవన్నీ మానుకోవాలి. నేను ఇప్పుడు కొన్ని ఛానల్స్ చూస్తున్నాను కదా, నాకు అర్థమైంది ఏంటంటే చాలామందికి వీడియో తీయటం రాదు. నేను వీడియో ఎలా తీయాలి, కెమెరాతో ఎలా తీయాలి, ఫోన్తో ఎలా తీయాలి అనేది రాదు. ఎలా అప్లోడ్ చేయాలనేది కూడా తెలియకుండానే వీడియోలు తీసేస్తున్నారు, వీడియోలు యూట్యూబ్లో అప్లోడ్ చేసేస్తున్నారు. వాటికి వ్యూస్ రావట్లేదు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఏదైనా చేసేటప్పుడు కరెక్ట్గా చేయాలి. కరెక్ట్ పాయింట్ మనం ఇస్తున్నామా లేదా, వీడియో మనం కరెక్ట్గా తీస్తున్నామా లేదా, అది ఎంతవరకు కరెక్ట్ అది అని 1-2 సార్లు ఆలోచించుకున్న తర్వాత యూట్యూబ్లో వీడియో అనేది అప్లోడ్ చేయాలి. అందరూ పెడుతున్నారు కదా, నేను పెడితే తప్పేంటో, నీ ఫ్లోలో మనం కూడా పెట్టేస్తే వెళ్ళిపోద్ది కదా అన్నట్టుగా పెట్టేస్తున్నారు. అంతేగాని ఒక రూల్స్ పాటించరు, ఏమీ పాటించరు. యూట్యూబ్లోకి వచ్చాక యూట్యూబ్కి తగ్గ రూల్స్ పాటించి వీడియో పెడితేనే మనకు సక్సెస్ అనేది వస్తుందండి. మీరు ఎలా పెడితే అలా పెట్టేసి ఎలా పెడితే అలా చేసేస్తే వీడియో మీ ఛానల్లో పక్కకి వెళ్ళిపోద్ది, వీడియోస్ పక్కకి వెళ్ళిపోతాయి అన్నమాట. మెయిన్ ముఖ్యంగా వీడియో అప్లోడ్ చేసాక డిలీట్ చేయడం అనేది చెయ్యొద్దు. ఇలాంటి తప్పులు చేస్తే ఛానల్కి రీచ్ అనేది రాదు. ఎప్పుడైనా సరే మీరు వీడియోస్ అప్లోడ్ చేసినా దానికి రీచ్ అనేది మొత్తం పడిపోద్ది అన్నమాట. చాలామందికి వీడియోస్కి థంబ్నెయిల్ చేయడం కూడా రాదండి. థంబ్నెయిల్ అంటే టైటిల్ మాట. వీడియో టైటిల్ పెట్టడం కూడా రావట్లేదు. థంబ్నెయిల్ బాగా కనిపించేలా పెట్టడం కూడా రావట్లేదు. ఫస్ట్ అయితే ఎవరికి రాదు, కానీ చూసి నేర్చుకున్నాకనే మనం ఛానల్లో వీడియోస్ అన్ని పెట్టడం నేర్చుకోవాలి. ఒకసారి కాకపోయినా ఒకసారైనా ఇంప్రూవ్మెంట్ ఉండాలి చేసే దాంట్లో. అంతకంత దారుణంగా పెడతా ఉంటారు ఆ థంబ్నెయిల్స్. ఏంటి మీరు థంబ్నెయిల్ ఏంటి ఇలా పెట్టారు ఏంటంటే, ఏమో మేడం నాకు తెలీదు, యూట్యూబ్ ఎలాగిస్తుందో థంబ్నెయిల్ నేను అలాగే పెట్టగలను, కానీ అంతకు మించి నేను క్రియేట్ చేయడం రాదు నాకు అనేసి కూడా అనేవాళ్ళు ఉన్నారు. ఈ వీడియో డిలీట్ చేయడం వల్ల ఈ ఎఫెక్ట్ అన్నిసార్లు పడకపోవచ్చు. అన్నిసార్లు పడకపోయినా ఏదో ఒకసారి కంపల్సరీ పడుతుంది కదా మన ఛానల్కి. అది ఎందుకు ఆలోచించుకోరు? ఒక్కొక్కసారి లక్ మాట. ఒక్కొక్కసారి లక్ ఉందనుకోండి, ఈ ఎఫెక్ట్స్ ఏం పడకపోయినా ఒక్కొక్కసారి ఇలా మనం అప్లోడ్ చేసింది డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసిన ఇలాంటి అప్లోడ్ ఏం పడలేదు అనుకోండి, ఛానల్ మీద ఎలాంటి ప్రాబ్లం లేదనుకోండి, పర్లేదు, లక్ అది, అంతే, లక్ అని చెప్పుకోవాలంతే. ఒక్కొక్కరు ఎంత చూసా వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుందండి పాపం. మనం ఎంతో బాగా పెడతాం వీడియోని, ఎంతో బాగా ఎడిటింగ్ చేసి మంచి వాయిస్ ఓవర్ ఇచ్చి బాగా పెడతాం వీడియోని. అలాంటి వీడియోస్కి రీయూజ్డ్ కంటెంట్ అని ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగా చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఆ వీడియోస్ అవి చూసినప్పుడు ఇంత కష్టపడ్డాం ఇలాగ వచ్చింది అనేసి. అంతా లక్ మీద ఆధారపడి ఉంది అంతే యూట్యూబ్ అనేది. ఒక్కొక్కసారి ఎలా పడితే అలా పెడదాం, వస్తే వచ్చింది లేకపోతే లేదన్నా, దానికేమో వేలల్లో లక్షల్లో వచ్చేస్తాయి వ్యూస్. అంతా మన క్రియేటివిటీ మాట. ఒక క్రియేటర్గా మనం ఎంతవరకు బాగా క్రియేట్ చేయగలమో చూసుకోవాలి. ఎప్పుడు కూడా ఒకసారి అప్లోడ్ చేసిన వీడియోని ఎప్పుడు డిలీట్ చేయొద్దు. అది ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మీ ఛానల్కి ప్రమాదం అన్నమాట. రీయూజ్డ్ వచ్చే ఛాన్స్ ఉంది. మానిటైజేషన్ కూడా అప్లై చేయదు అన్నమాట యూట్యూబ్. ఇలాంటి పొరపాట్లు ఎప్పుడూ కూడా చేయకండి. వీడియో అప్లోడ్ చేసే ముందే గ్యాలరీలోకి రాకముందే మీరు ఎడిటింగ్ చేస్తారు కదా, ఎడిటింగ్లోనే వీడియోని 1-2 సార్లు చెక్ చేసుకున్నాకనే గ్యాలరీలోకి వచ్చాక మళ్ళీ వీడియో అప్లోడ్ చేసే ముందు కూడా 2-3 సార్లు చెక్ చేసుకుని అప్పుడు వీడియోని అప్లోడ్ చేయండి.
ఒకసారి అప్లోడ్ చేసాక మళ్ళీ ఆ వీడియోని డిలీట్ చేయటం అంటే అది చాలా పెద్ద మిస్టేక్ అన్నమాట. నేను అందరికి అర్థమయ్యేలాగే చెప్పాను అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను వీడియో కింద చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా ఫాలో చేయండి. ఓకే, మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో రేపు కలుద్దాం. ఓకే, బాయ్.